పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఘోరమైన పరాజయాన్ని రెండు చవిచూసి అస్సలు దారుణమైన ప్రదర్శనతో ఇంటి బాట పట్టింది. అంటే ఎక్కడైతే ఆతిథ్యం ఇస్తోందో ఆ దేశమే కనీసం సెమీఫైనల్స్ కూడా అడుగు పెట్టకుండానే గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు విషయంలో అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విషయంలో ఐసీసీకి సంబంధించిన ప్రెసిడెంట్ మన జేషా ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే నిజానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా కష్టాల్లో ఉంది. వాళ్ళ స్టేడియంలు కానీ వాళ్ళ పిచ్చులు కూడా చాలా చండాలంగా ఉన్నాయి అంటూ ఫారెన్ ఆటగాళ్ళు అంటే న్యూజిలాండ్ అలాగే ఇంగ్లాండ్ వీళ్ళు లబోదిబ్బం అంటున్నారు. అయితే నిజానికి ఏంటంటే పాకిస్తాన్ జట్టు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును మన భారత జట్టుకు సంబంధించిన క్రికెట్ బోర్డే ఎక్కువగా పోషిస్తుంది. కొంతవరకు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం మన ఆసియా ఖండంలోనే భారతదేశం చాలా ధనికమైనది. ఇంకా విదేశాలతో పోల్చిన యూరోప్ అలాంటి వాళ్ళతో పోల్చినా కూడా మన భారత జట్టు చాలా ధనికమైన క్రికెట్ బోర్డు అని చెప్పచ్చు. కాకపోతే పాకిస్తాన్ జట్టు తీరం దాటాక తెప్ప తగలేయడం, తిన్న చేతిని నరికేయడం లాంటివి వాటిని ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది. ఈ క్రమంలో ఏమైంది అంటే పాకిస్తాన్ జట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదలయ్యే ముందు భారత జట్టును పాకిస్తాన్కు రమ్మని ఆతిథ్యం ఇచ్చింది. ఆ సమయంలో జేషా పూర్తిగా ససేమిరా అనడం జరిగింది. ఆ కోపంతో అక్కసుతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి నానా మాటలు మాట్లాడాడు పీసీబీ చైర్పర్సన్ సంబంధించిన అధికారి. అయితే ఇక ఇప్పుడు పాకిస్తాన్ జట్టు కనీసం సెమీఫైనల్లో కూడా అడుగు పెట్టలేదు. ఈ క్రమంలో జైషా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఒక ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు. అదేంటి అంటే ఇప్పటి వరకు భారత క్రికెట్ బోర్డు నుంచి ఏదైతే ఫండ్స్ వెళ్తున్నాయి అంటే ఆర్థికంగా ఏదైతే వాళ్ళకి సహాయం అందుతుందో ఇక ఇప్పటి నుంచి అది పూర్తిగా ఆగిపోవడం జరుగుతోంది అని చెప్పేసి జైషా ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త హల్చల్ చేస్తుంది. అయితే పాకిస్తానీ ఆటగాళ్ళు కనీసం ఆట కూడా ఆడకుండా ఏ జట్టు తయారవుతుందని తీసుకున్న డబ్బులు ఉత్తి పుణ్యాన మీకు మీరే ఖర్చు పెట్టుకుంటున్నారని అటువంటి ఎలిగేషన్స్ కూడా మీ మీద వస్తున్నాయి అన్నట్టుగా వార్తలు వినిపించడంతోనే ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విషయంలో ఇప్పుడు జైషా గుర్రుగా ఉన్నాడు. మరి అదే గనక జరిగితే మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నామరూపాలు లేకుండా పోవడం ఖాయం.